ప్రీవియస్ వీడియోలో మజ్జిగ చారుతో మైసూర్ బజ్జీ చేశాను కదండి, అవి చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడే మా వారు ఇంకొక రెసిపీకి ఎక్స్పెరిమెంట్ చేయమని అన్నారు. అదేంటంటే సండే రోజు ఫ్రెష్ గా పొట్లకాయలు అయితే తీసుకొచ్చారు. ఎలాగో పిల్లలు పొట్లకాయ కర్రీ తినమంటే తినరు కదా అనేసి ఆ పొట్లకాయతో పొట్లకాయ బజ్జీలు అయితే వేయమన్నారండి. గోధుమ పిండిలో మజ్జిగ చారు అయితే వేసేసి ఉప్పు, సోడా, జీలకర్ర కూడా వేసేసి మొత్తం కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా పక్కన పెట్టానండి. ఆ తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత పొట్లకాయ పైన కాస్త గీసేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసేసి చిన్న స్లైసెస్ గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నటువంటి ఈ స్లైసెస్ ని ఆ పిండిలో డిప్ చేస్తూ ఆయిల్ లో వేసేసానండి. అలా చాలా టేస్టీగా ఉన్నాయండి, సాఫ్ట్ గా వచ్చాయి. అసలు పొట్లకాయ టేస్ట్ అనేది డిఫరెంట్ అయితే ఏమీ తెలియలేదు. పిల్లలు కూడా ఈజీగా తిన్నారు. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తినటం వల్ల అందులోని పోషకాలు కూడా మన పిల్లలకి అందుతాయి కదండి. ఈ టిప్ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. పొట్లకాయ బజ్జీ సూపర్ ఉన్నది.